దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనము. వారి ప్రఖ్యాతి కొరకై తోట యొక్కటి నేను ఏర్పరిచెదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడి దినాన నీకు ఇస్తున్న వాగ్దానము, నీ ప్రఖ్యాతి కొరకై ఆయన ఒక తోటని ఏర్పాటు చేస్తారట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఎందుకు అంటే నిన్ను ఆయన ఒక మొక్కగా, ఒక చెట్టుగా, ఒక వృక్షముగా ఆయన నిన్ను చూస్తున్నాడు. మొక్కగా ఉన్న నిన్ను చెట్టుగా మార్చి, చెట్టుగా ఉన్న నిన్ను వృక్షంగా మార్చి ఒక తోటలోను ఆయన నిన్ను ఏర్పాటు చేయబోతున్నారు. నాకు ఏ బలము లేదు, నాకు ఏ ధైర్యము లేదు అని నువ్వు కృషించిపోతున్నావేమో, ఇదిగో దేవుడు నీకు బలమై ఉండి నిన్ను ఖ్యాతి అంటే నిన్ను అందరూ అణిచివేస్తున్నారేమో, పైకి రానివ్వకుండా ఎదగనివ్వకుండా అణిచివేస్తున్నారేమో, ఆయన అంటున్నారు నీ ప్రఖ్యాతి విషయమై నీ కొరకు ఒక తోటను ఆయన ఏర్పాటు చేస్తానని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఒక తోట అంటే అది ఒక సంఘము, లేదా ఒక రాష్ట్రము, లేదా ఒక పట్టణము, ఒక దేశము కావచ్చు. ఆ తోటలో నిన్ను ఎదిగించి నిన్ను పైకి లేవనెత్తి నీకు ప్రఖ్యాతిని ఆయన తీసుకొస్తారు. ఆయన యందు నీ నమ్మిక ఉంచు. నువ్వు నమ్మిక తప్పిపోవద్దు. నాకెవరూ లేరు అని నువ్వు అనుకోకు. నీ కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కనుక నువ్వు అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. త్వరలో నేను ప్రఖ్యాతను అందబోతున్నావు. దేవుడు నిన్ను అట్టి రీతిగా ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.